ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇంత గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ, ఈ అద్భుతమైన రక్షణను గురించి మనము ధ్యానించుకుంటా ఉన్నాం. రక్షణ స్వాస్థ్యాన్ని మనము వర్ణించలేము. రక్షణ ఆశీర్వాదాలు మానవ వర్ణనాతీతమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందులో దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయకముందే ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఆ ఏర్పాటును మనకు కన్ఫర్మ్ చేయటం జరిగింది. పాప నివారణ అసలు మానవ సాధ్యం కాదు, అలాంటిది ఆయన సహాయం చేశాడు. రక్షణ మన క్రియల వలన కలిగింది కాదు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గొప్పతనము. అట్లాగే దేవుడు అనేక విషయాల నుండి విమోచించాడు. ఆయన చెల్లించిన క్రయము వర్ణనాతీతమైన క్రయము. దాని ద్వారా మనం దేని నుండి తప్పించబడ్డాము, ఏమి పొందుకున్నాము, అట్లాగే సంఘంలో చేర్చబడటము, ఆ తర్వాత హోలీ స్పిరిట్తో నింపబడటము, దేవుని ఆత్మ మనలో ఉన్నది అనే గ్రహింపు, ఇలాంటి వాటన్నింటిని బట్టి చూస్తే ఇంత గొప్ప రక్షణ అని మనకు దినము ఆ రక్షణలో ఎదుగుదల మనకు కనిపిస్తుంది. కాబట్టి రక్షణ గ్రహింపులో ఎదుగుదల. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత సంఘంలో చేర్చబడ్డామని చెప్పాం కదా. సంఘ అనుభవాలను ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు కొన్ని ఆశీర్వాదాలను కంటిన్యూ చేయబోతా ఉన్నాం. అందులో ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మానవ స్వభావము లేదా ఈ మానవ శరీరం అనేది దేవుని చేత శపించబడింది ప్రారంభంలో. అందుకని రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చిన తర్వాత కూడా మనిషి సంపూర్ణంగా మారడం జరగదు. ఇక రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత దినదినము రక్షణలో ఎదగాలి. రక్షింపబడిన తరువాత కూడా మనము తప్పిపోయే ప్రమాదం ఉంది, పాపం చేసే ప్రమాదం ఉంది. రక్షణ తరువాత అనేక అవసరాలు ఉన్నాయి, తీర్చబడాలి. ఇట్లా అనేక రకాలైన అనుభవాలలో గుండా వెళుతూ ఉన్నప్పుడు మనకు సహాయము చేసేందుకై దేవుడు మన కొరకు దాచి ఉంచిన కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాటిలో మొదటిదిగా దేవుని యొక్క అటామిక్ పవర్ కన్నా కూడా ఎక్కువ శక్తి కలిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. కాబట్టి రక్షింపబడిన తరువాత మనకు అందుబాటులో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము అందుబాటులోకి వచ్చింది అనే విషయాన్ని గ్రహించాలి. ఇక తర్వాత ఆయన రక్తము చేతే మనం కొనబడ్డ వాళ్ళం. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి 6:20లో విలువ పెట్టి కొనబడ్డవారు. ఎంత విలువ అంటే యేసు ప్రభు యొక్క రక్తము చేత కొనబడ్డ వాళ్ళం. అట్లాగే 7:23లో కూడా అదే మాటే వ్రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అంతేకాదు మనము దేవునికి అమూల్యమైన వారము, ప్రశస్తమైన వారము అనే విషయము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనంలో చూసాము గతంలో. అదేంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అంటే మనలను పోలిన వాళ్ళు ఇంకెవరు లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంటే అంత అమూల్యమైన వారు. అలాంటి అమూల్యమైన మన కొరకు విలువ చెల్లించి కొన్న మన కొరకు దేవుడు అందుబాటులో ఉంచిన కొన్నింటిని జ్ఞాపకం. అందులో మొట్టమొదటిది అమూల్యమైన రక్తం. ఆ రక్తము ద్వారానే విమోచింపబడి ఆ రక్తము ద్వారానే రక్షణలోనికి వచ్చాము. అంతటితో ఆ రక్తము యొక్క కార్యము పూర్తి కాలేదు.
ఆ రక్తము కంటిన్యూస్గా మనకి అందుబాటులో ఉన్నది. చూడండి, ఇప్పుడు చూద్దాము. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరెరుగుదరు కదా. కాబట్టి ఆయన యొక్క అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డాము. విమోచన కార్యము పూర్తి అయిన తర్వాత కూడా ఆ అమూల్యమైన రక్తము మనకు అందుబాటులో ఉంది. అనేక అవసరాలకి లోక జీవిత యాత్రలో ఎప్పుడు కూడా ఆ రక్తాన్ని ఆశ్రయించవలసిన వారముగా ఉంటాము. రక్తపు శక్తిని కోరుకోవలసినగా వాళ్ళంగా ఉంటాం. చూడండి, ఇప్పుడు ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక. రక్షింపబడ్డాం కదా అంటే పాపాల నుండి కంప్లీట్గా వచ్చేసేసాము, మనం పవిత్రులైపోయాము కాదు. అప్పటికి పవిత్రులయ్యాము. అయితే ఈ శరీరంతో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నామనే విషయాన్ని గ్రహించి పౌలు భక్తుడు అంటాడు. చూడండి, ఒక మాటను చూయించి ఇక్కడికి వద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. అట్లాగే చూడండి 19వ వచనం, 18-19 చదువుతుంది. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక కలుగుతున్నది కానీ దాన్ని చేయుటకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. కాబట్టి రక్షింపబడిన తర్వాత కూడా మనము పవిత్రమైన జీవితము, పాపరహితమైన జీవితము జీవించాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ శరీరము పాపము చేత ఆకర్షింపబడి పాపానికి గురవడానికి అవకాశం ఉన్నప్పుడు వెంటనే మనకు అందుబాటులోకి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం వస్తుంది. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త, క్షమించండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8, 10, 9 చదువుతున్నాను. మనం పాపము లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపం చేయలేదని చెప్పుకునే ఆయనను అబద్ధికునిగా చేయువారు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనగా చేయును. ఆ పైన ఉంది చూడండి, 7 చివరిలో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులు. కాబట్టి మనం పాపం చేయలేదని చెప్పినా, అట్లాగే మనలో పాపం లేదని చెప్పినా సరే అది వాస్తవం కాదు. అంటే ఈ లోకంలో ఉండగా తప్పిపోవడం అనేది సహజము. తప్పిపోయిన ప్రతి సమయంలో కూడా ఆయన రక్తము చెంతకు వెళ్ళి తద్వారా మళ్ళీ తిరిగి సమకూర్చబడి పవిత్రంగా మార్చబడి జీవితయాత్ర, విశ్వాస జీవితయాత్ర కొనసాగించడానికి అమూల్యమైన రక్తము మనకు అందుబాటులో ఉంది. చూడండి, ఎంత గొప్ప రక్షణ! దేవుడిచ్చిన రక్షణ ఇవ్వటం కాదు, రక్షణ భద్రపరచడానికి చేసిన ఏర్పాటు ఎంత అద్భుతం! అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 2వది, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ 9:13. హెబ్రీ 9:13. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వాటి మీద, ఆవు దూడల మీద బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వాటిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆ అందుబాటులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఏం చేస్తుందంటే పాపము చేసిన ప్రతి సమయంలో కూడా ఈ మనస్సాక్షి
మైలపడిపోతుంది. కాబట్టి ఆ మైల పడిపోయిన మనస్సాక్షితో దేవునిని సేవించుట కష్టసాధ్యమైన విషయం అవుతుంది. కాబట్టి ఆ రక్తాన్ని దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. తద్వారా మన మనస్సాక్షి శుద్ధి కాబడుతుంది, దేవునిని సేవించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. 2 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని, 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రక్తము, వాస్తవానికి రక్తము ద్వారా వచ్చు వివిధ రకాలైన ఆశీర్వాదాలు అనేకములున్నాయి. కేవలము కొన్నింటినే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మీరు ఇంకా ఏమి ఉన్నాయి అనేది మీరు తరచి చూస్తే అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అందుబాటులో ఉంచిన ఏది కూడా పరిమితమైంది కాదు, అపరిమితమైందే. అట్లాగే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనము యొద్దకు చేరుదము. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని మీకు చూపిస్తున్నాను. ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి మనం చేరతాము అని చెబుతూ ఇక్కడ మరొక వచనాన్ని 10వ అధ్యాయంలో చూపిస్తున్నాడు. చూడండి, 19:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి ఆయన రక్తము ద్వారా దేవుని యొక్క కృపాసనమును యొద్దకు వెళ్ళి మన అవసరాలను సమయోచితమైన సహాయము పొందటానికి ఆ రక్తమే మనలను ఆయన సన్నిధిలోనికి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే యెషయా 59:1 ఉంది, రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మన పాపములో ఆయనకును మనకును మరుగుగా చేసెను కనుక అని ఉంది. అంటే ఆ పాపములు కడిగివేయబడితే కానీ మన మనవులు దేవుని దగ్గరికి రావు. కాబట్టి ఆ విధంగా రక్తము ద్వారా ఆయన సన్నిధిలోనికి చేరి మన మనవులను, విజ్ఞాపనలను, మన అవసరాలను దేవుని సన్నిధిలో నుండి కనిపెట్టి తీర్చుకోవడానికి రక్తమే సాధనం. చూడండి, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. ఎఫెసీ 2:13 చూడండి. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారి రక్తము మనలను ఏం చేస్తుందంటే ఆయనతో, దేవునితో సహవాసము చేయటానికి దోహదం చేస్తుంది. సమీపస్థులమయ్యాం, సహవాసానికి వచ్చే అనుభవంలోనికి వచ్చాం. అట్లాగే అదే విషయాన్ని మనకు 1 యోహాను పత్రికలో కూడా చూస్తాం. అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అని. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆ రక్తము ద్వారా మనము దేవునితో ఎడతెగని అన్యోన్య సంబంధము కలగటానికి రక్తాన్ని దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మనకు అందుబాటులో ఉంచాడు. ఎంత గొప్ప రక్షణ చూడండి. ఆ రక్షణ ద్వారా వచ్చిన రక్తము ఒక అద్భుతమైనదైతే అంతకు మించి రక్షణ ఏర్పాటు కానీ ఇప్పటివరకు చూస్తూ ఉన్న విషయాలన్నింటినీ కలిపితే ఎంత అద్భుతమైనది, ఎంత గొప్పది, వర్ణించనలవి కానిది, మానవునికి సాధ్యం కాదు. అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన 12వ అధ్యాయం 10-11 వచనాలు. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుడు వింటిని, రాత్రింబగళ్ళు
మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆ తర్వాత చూడండి, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని అంటే శత్రువుని జయించి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే శత్రువైన సాతానును జయించటానికి మనకు సహాయం చేస్తుంది. సాతాను యొక్క కుయుక్తులు, తంత్రాలు, మోసాలు వీటన్నిటిని జయించడానికి కావాల్సింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. కాబట్టి ఈ రక్తం అనేది ఇంకా అనేక రీతులుగా మనకు విశ్వాస జీవిత యాత్రలో రక్షింపబడిన తర్వాత మనం జీవించే రక్షణ జీవిత యాత్రలో మనలను భద్రపరుస్తూ, సమకూరుస్తూ, సహవాసంలో ఉంచుతూ, సాతానుని జయించేటట్లు చేస్తూ, చివరిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ఫలితంగానే మనము సమకూర్చబడి మన జీవితయాత్ర ముగించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. మన జీవితయాత్ర ముగించటం అంటే కేవలం ముగియటం కాదు. ఒకవేళ రాకడొస్తే ఎత్తపడతాం, ఒకవేళ రాకడ కన్నా ముందు మనం ఈ లోకాన్ని విడిచినట్లయితే రాకడలో మరణించిన మనము ముందుగా ఎత్తపడతాం. ఆ తర్వాత మధ్యాకాశంలో 7 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ 7 ఏళ్ల తర్వాత భూమి మీదకి వస్తాం. 1000 ఏళ్ల పాలనలో ఉంటాం నిత్యత్వంలో యేసుక్రీస్తు. వీటన్నింటికి కూడా ఆధారము కొన్న వాటిలో ఒక ప్రాముఖ్యమైనది యేసు ప్రభు యొక్క రక్తము. అద్భుతమైన శక్తి. ఆ శక్తితో సమానమైన శక్తి మరి ఏది లేదు. కాబట్టి ఆ రక్త శక్తి మీద ఆధారపడి మనం జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంత గొప్ప రక్షణ పొందిన మనము ఆ రక్షణ సువార్తను దినదినము ప్రకటించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. మా కొరకై మీరు ఉంచిన అద్భుతమైన శక్తి కలిగిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రతి నిత్యము ఆ రక్తాన్ని ఆశ్రయించి జయ జీవితం జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రక్తపు శక్తి ద్వారా వారి ప్రతి అవసరాలు తీర్చబడి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములోనే వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.